భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ను మరింత సులభతరం చేస్తామని వెల్లడి. అక్రమ వలసదారులకు దేశం నుండి వెళ్లగొడతానని వ్యాఖ్యలు. మరి భారతీయులకు ట్రంప్ ఎలాంటి మేలు చేయబోతున్నారు? ఇండియన్స్కి ఆయన ఇచ్చే వరాలు ఏంటి? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రంప్ రాకతో భారతీయులకు అమెరికా వెళ్లడం మరింత సులభమవుతుందా? 1 అవును, 2 కాదు. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. భారతీయులకు అమెరికాకు ఎన్నికైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ను సులభతరం చేస్తామని పేర్కొన్నారు. అక్రమ వలసదారులను దేశం నుంచి వెళ్లగొడతానని తెలిపారు. చట్టబద్ధంగా తమ దేశానికి రావాలనుకునే వారి కోసం ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ను సింప్లిఫై చేస్తానని ట్రంప్ ప్రకటించడం వల్ల యుఎస్ వెళ్లాలనుకునే భారతీయులకు భారీ ఊరట కలగనుంది. వచ్చే 4 ఏళ్లలో అక్రమ వలసదారులను దేశం దాటిస్తానన్న ఆయన నియమ నిబంధనలు చట్ట ప్రకారమే అమెరికాకు రావాలన్నారు. యుఎస్కు వచ్చేందుకు 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. వారందరూ అక్రమ వలసదారుల వల్ల అన్యాయానికి గురయ్యారని తెలిపారు. అమెరికాకు రాబోయేవారు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే ఏమిటో చెప్పగలగాలని పేర్కొన్నారు. అమెరికా గురించి అవగాహన కలిగి ఉండాలి. అలాగే దేశాన్ని ప్రేమించాలి. నేరస్తులు అమెరికాకు వద్దని చెప్పుకొచ్చారు. గత 3 ఏళ్లలో అమెరికాకు 13,099 మంది నేరస్తులు వచ్చారు. దేశ నడివీధుల్లో వారు నడుస్తున్నారు. వారు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. అలాంటి వ్యక్తులు దేశానికి వద్దు. మన దేశం నుంచి నేరస్తులను తరిమి కొట్టాలని ట్రంప్ వ్యాఖ్యానించారు. డ్రీమర్ ఇమిగ్రెంట్స్ విషయంలో ఓ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నానన్నారు డొనాల్డ్ ట్రంప్. వారి కోసం మనం ఏదైనా చేయాలి. ఎందుకంటే వారు చిన్న వయసులో అమెరికాకు వచ్చిన వ్యక్తులు. నేను డెమోక్రాట్లతో కలిసి ఒక ప్రణాళికతో పనిచేస్తాను. రిపబ్లికన్లు డ్రీమర్ ఇమ్మిగ్రెంట్స్కు అండగా ఉంటారు అని ట్రంప్ తెలిపారు. పొరుగు దేశాలు పొందుతున్న రాయితీలపై డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. కెనడా, మెక్సికోకు భారీ ఎత్తున రాయితీలు ఇవ్వడం కంటే ఆ 2 అమెరికా రాష్ట్రాలైతే సరిపోతుందని వ్యాఖ్యానించారు. కెనడాకు ఏటా $100 బిలియన్, మెక్సికోకు $300 బిలియన్ సబ్సిడీ ఇస్తున్నాం. ఎందుకు ఆ దేశాలకు మనం రాయితీలు ఇవ్వాలి? దానికంటే ఆ 2 దేశాలు అమెరికాలో విలీనమైతేనే మంచిది అని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అలాగే రష్యా, ఉక్రెయిన్ తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. నాటో నుంచి అమెరికా వైదొలిగే అంశాన్ని పరిశీలిస్తున్నామని కూడా ఆయన వెల్లడించారు. ఈ మేరకు తన సొంత మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు.